హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరినీ చాలా రోజుల నుంచి వెయిట్ చేపిస్తున్న లాంగ్ హారం వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను. నేను లాంగ్ హారం తీసుకున్నానని చెప్పాను కదా, ఎప్పుడో 2 months బ్యాక్ పెట్టినట్టున్నాను నేను వీడియో. నా 5 years కల నెరవేరిందని చెప్పేసి. యాక్చువల్గా ఇంకొకటి ఏంటి అని అంటే, ఆ రీతుకు కూడా గోల్డ్ ఆర్డర్ చేశాను నేను. అది కూడా వచ్చేసింది. లాంగ్ హారం తీసుకోవడానికి నేను నిజంగా చాలా కష్టపడ్డాను. అంటే నేను చాలా రోజుల నుంచి నా కోరిక ఉందన్నమాట. నేను ఏదో అలంకరణ కోసం కాదు, మన ఆపదకి అవసరం వస్తుందని చెప్పేసి నేను ఇట్లా గోల్డ్ తీసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు ఆ గోల్డ్. సో ఎందుకంటే మన అవసరం ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేను గోల్డ్ తీసుకుంటూ ఉంటాను అనమాట. మిమ్మల్ని కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తాను. ఏంటి అని అంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సేవ్ చేసుకోండి. ఒక 100 రూపాయలు ఉంటే మీ దగ్గర, దాంట్లో అట్లీస్ట్ ఒక 10 రూపాయలైనా సేవ్ చేయడానికి ట్రై చేయండి. సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోండి. 10 రూపీస్కి గోల్డ్ ఎక్కడ వస్తుందని అనుకోకండి. నేను చెప్తున్నా, అంటే ఒక 100%లో ఒక 10% అయినా సేవ్ చేయండి మీరు సంపాదించే దాంట్లో. ఎందుకంటే మనము సేవ్ చేసింది కనబడదు, అదే ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం. కానీ సేవ్ చేసుకుంటే అది అలా ఉంటుంది. మన ఆపదకి మనకే ఎప్పుడైనా అవసరం వస్తుంది అనమాట. సో ఇదంతా నేను ఇంత ఫటాఫట్ ఎందుకు చెప్తున్నానంటే, నా ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను నేను. మనకు అవసరానికి ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వరు. నిజంగా చెప్తున్నా, మనిషికి అసలు వాల్యూ లేదు, గోల్డ్కి తప్ప మనిషికి అసలు వాల్యూ లేదు. సో అదే అందుకనే మనం కూడా అదే వేలో వెళ్ళాలి. మనం కూడా గోల్డ్ కొనుక్కోవాలి. గోల్డ్ కొనుక్కొని మన అవసరానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన అవసరానికి మనకు గోల్డ్ పెట్టేసి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. మళ్ళీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఆ గోల్డ్ తెచ్చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఒక 2 తులాలు గోల్డ్ కొని పడేద్దామని అనుకోకండి. 1 లక్ష రూపాయలకి 1 తులం గోల్డ్ కూడా రావట్లేదు. ఇప్పుడు 1 తులం గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే 1,30,000 నుంచి 40,000 వరకు కావాలి. సో అది గుర్తుపెట్టుకోండి. 1 తులం కొనడానికి వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు ఉంది కదా, 1 తులం కొనేసుకోమని కూడా వెళ్ళకండి. 1 తులం గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే 1,50,000 పెట్టుకొని వెళ్ళండి షాప్కి. ఎందుకంటే గోల్డ్ రేట్లు అసలు బాబా ఎట్లా పెరిగిపోతున్నాయి అంటే అట్లా పెరిగిపోతున్నాయి. అట్లానే మోడల్స్ ఎట్లా వస్తున్నాయో కాస్ట్ కూడా అట్లనే పెరుగుతుందనమాట. సో ఇంకా మనము లాంగ్ హారం అయితే చూద్దాం. ఇప్పటికే చాలా టైం అయింది. కొన్న దగ్గర నుంచి ఒక్కసారి కూడా పెట్టుకోలేదు నేను. ఇది చూడడం కూడా ఇది 2వ సారి అనుకుంటా. నేను ఫస్ట్ అయితే మీకు చూపించేస్తాను ఎంత అయింది ఏంటనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ చూడండి మీరు. గోల్డ్ హారం పెద్దగా అయిపోయింది, బాక్స్ చిన్నగా అయిపోయింది. ఏం చెప్పాలి వీళ్ళకి, ఇట్లా ఇచ్చారు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ సరే, బాక్స్ తీసే చూపిస్తా. బాక్స్ని ఇష్టపడట్లేదు అది. ఇది పెండెంట్. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అన్నమాట. మీకు ఇంతకంటే క్లియర్గా నేను ఎట్లా చూపించాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇలా చూడండి. ఇంకా ఓకే, పెండెంట్ ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అంటే నాకు నచ్చింది నేను తీసుకున్నాను. సో ఇట్లా దగ్గర చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, వేసుకొని చూపిమంటారా? డన్ బా. ఓకే, ఇది లుక్ ఎలా ఉంది? నాకైతే ఏం కనిపించట్లేదు అసలు ఈ కెమెరాలో. మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. ఈ లాకెట్ వచ్చేసి డిటాచబుల్. నేను తీసి చూపిస్తాను, తీసి కూడా వేసుకోవచ్చు. సో ఇదన్నమాట, చూడండి. చూస్తున్నారు కదా, ఏ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కాదు. ఇది నా కష్టార్జితము, నా 5 సంవత్సరాల కళ. ఇది ప్యూర్ గోల్డ్. ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటుందో, ఎప్పుడు బ్యాంక్లో ఉంటుందో, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు. సో ఎప్పటి నుంచో లాంగ్ హారం వీడియో చేయండి అక్క అని అడుగుతున్నారు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇది షార్ట్లో అయితే నేను చూపించలేను. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇలా లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. బాగుంది, వేసుకుంటే బాగుంది, చూసేదానికంటే బాగుంది కదా. దీంతో పాటు నేను ఒక బుట్టలు కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. నేను చూపిస్తా. ఎస్, ఈ బుట్టాలు తీసుకున్నా.
అసలు ఈ బుట్టలో ఎన్ని గ్రామ్స్ ఉంటుందో మీరు గెస్ట్ చేసి చెప్పండి. నేను దీని వెయిట్ అయితే నేను చెప్తాను, కాస్ట్ కూడా మీరే గెస్ట్ చేయండి. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందనేది మీరైతే కామెంట్ చేయండి. నిజంగా గెస్ట్ చేసిన వాళ్ళు అయితే. బాగున్నాయి అసలు, పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి తెలుసా, మంచి కలర్ వచ్చేస్తుంది పెట్టుకుంటే కూడా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం మనము. ఈ హారం వచ్చేసి 13 తులాస్ ఉంది. యాక్చువల్గా నేను 10 తులాల్లోనే తీసుకుందామని చెప్పేసి నేను వెళ్ళిన. సో ఒక్కొక్క తులం వచ్చేసి మనకి 1,30,000 నుంచి 35,000 పడ్డది. ఎందుకంటే మేకింగ్ అంటే మనం ఒక తులం తీసుకుంటే మనకి మేకింగ్లో మనకి ఇంకొక గ్రామ్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అంటే ఒక తులం తీసుకోవాలనుకుంటే 11 గ్రామ్స్ కావాలి. అంటే 10 తులాలు తీసుకోవాలనుకుంటే 11 తులాలు ఉంటేనే 10 తులాల గోల్డ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఇది 13 తులాస్ నెట్ వెయిట్ ఉంది, గ్రాస్ వెయిట్ వచ్చేసి ఇంకెక్కువ ఉందన్నమాట. సో అందుకనే చెప్తున్నా, ఈ గోల్డ్ లెక్కలు కూడా గోల్డ్ కొనే వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. సో అదే అంటున్నా, ఒక తులం గోల్డ్ కొనుక్కోవడానికి 1,00,000 రూపాయలు పట్టుకొని మాత్రం వెళ్ళకండి. గోల్డ్ రేట్లు నిజంగా చాలా రేట్ బాగా పెరిగిపోయింది. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేమో మంచిగా అన్నీ నచ్చుతాయి, కానీ చాలా డిసప్పాయింట్ అయ్యి వచ్చేస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి ముందే డబ్బులు సేవ్ చేసుకోండి. సో మనం సేవ్ చేసుకోకపోతే ఆ డబ్బులు అట్లా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, కానీ సేవ్ చేసుకుంటే అట్లా ఉంటే దాంతో గోల్డ్ కొనుక్కోవచ్చు మనం. సో ఇది డిటాచబుల్ అని చెప్పాను కదా, సో ఇది నేను ఇంకా తీసి మాట్లాడితే బాగుంటుందేమో. దీన్ని మనము పాపిడి బిల్లగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను రీతు కోసము గోల్డ్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, దాంట్లో ఒక కంటె కూడా ఆర్డర్ చేశాను. ఆ కంటెకి కూడా పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో పెట్టి చూపిస్తాను. మీరైతే ఇప్పుడైతే చూడండి, మళ్ళీ ఆ వీడియో చూసి ఈ వీడియో మర్చిపోతారు. అయినా పర్లేదు, ఆ వీడియో చూసి కూడా ఈ వీడియో చూడొచ్చు మీరు. సో ఇది అనమాట పెండెంట్. ఇది ఈ పెండెంట్ లేకుండా కూడా మనం ఇట్లా కావాలి అని అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు హారం. సో ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా వేసుకుంటే కొంచెం వెల్తీగానే ఉంది, ఎందుకే వేసుకోవాలి అయినా కూడా అది. కానీ డిజైన్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిజంగా చాలా బాగుంది డిజైన్ అయితే. చూడండి, దగ్గర చూడండి, ఇది పెట్టి చూపిస్తా, పెండెంట్ కూడా పెట్టి చూపిస్తా మీకు. ఇది ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా, ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక హుక్స్ లాగా ఇచ్చిండ్రు కదా. ఈ హుక్స్ లాగా ఇచ్చింది ఏంటంటే కంటెకి పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. అది ఈ మధ్యలో ఇది ఒకటి ఉంది కదా, ఇది మనం ఏదైనా పర్ల్స్ తోటి ఇట్లా దండలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇవేమో కంటె కోసం, ఇవి కంటెకి వేసుకోవడానికి. సో ఇదనమాట. అయితే దీంట్లో మనం ఒక పూసల దండలు అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఓన్లీ పెండెంట్. ఇది వచ్చేసి కంటెకి ఇచ్చిండ్రు, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు దీనికి అనమాట. ఇప్పుడు నేను దీనికి పెట్టేసి చూపిస్తాను మీకు. ఇలా 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 పెట్టేసి ఇలా చేస్తే ఇది ఇట్లా వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది లాంగ్ హారం ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు మీతో పాటే నేను సెకండ్ టైం చూస్తున్నాను. ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు అసలు. ఇది చూసారు కదా, ఇది యాక్చువల్గా నేను ఇవి చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా. ఇవి ఇంకా కొంచెం డార్క్ పెట్టిద్దాం అని అనుకుంటున్నా. కొంచెం టైం ఉన్నప్పుడు చూస్తా, ఇప్పుడు టైం లేదు. సో ఇది మన లాంగ్ హారం. ఎస్, దీంతో నాకు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. ఇది నేను ఎప్పుడు అమ్మేస్తానో తెలియదు, ఎప్పుడు తాకట్టు పెట్టేస్తానో తెలియదు. సో అవసరానికైతే తీసుకున్నాను అనమాట. కానీ ఈ బుట్టలు మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఈ బుట్టలు ఇంకొకసారి చూపిస్తాను. నాకు ఎందుకంటే బుట్టలు చాలా ఇష్టం. మా అక్కకి నాకంటే ఎక్కువ ఇష్టం ఈ బుట్టలు. నాకంటే ఎక్కువ ఆమెనే పెట్టుకుంటుంది. 2-3 సార్లు ఆమె పెట్టుకుంది, నేను ఒకసారి ఏమో పెట్టుకున్నాను అంతే. ఆమెకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఇవి. లైట్ వెయిట్లో బాగున్నాయి అని చెప్పేసి. మా అక్క అంటే మా కో సిస్టర్ ప్రియాంక. లాంగ్ హారం వీడియో చేయండి అక్క అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. సో వీడియో అయితే చేశాను. లాంగ్ హారం ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కాస్ట్ కూడా కామెంట్ చేయండి. అది టోటల్ అమౌంట్ ఎంత అనేది కామెంట్ చేయండి. అలాగే బుట్టాలో ఎన్ని గ్రామ్స్ అనేది కూడా కామెంట్ చేయండి. చూద్దాం మీరు ఎంత తెలివిగలలో చూద్దామని నేను చెప్పిన దాన్ని బట్టి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసేయచ్చు. నేను రీతు కోసం కొన్న గోల్డ్ మీకు చూపించబోతున్నాను. ఇవి కూడా అంత లేటెస్ట్ మోడల్ అనమాట. సో రీతు కోసం ఏదో ఒకటి సేవ్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి రీతు కోసం కూడా నేను గోల్డ్ ఆర్డర్ చేశాను. కాకపోతే ఇవి కొంచెం లేటుగా వచ్చాయి అనమాట. నాకు లాంగ్ హారం ఎప్పుడో వచ్చింది, కానీ
నేను కొంచెం వీడియో చేయడం లేట్ అయిందనమాట. సో ఇప్పుడు రీతు కోసం తీసుకున్న ఫస్ట్ నెక్లెస్ అయితే చూసేద్దాం. ఇది కూడా లేటెస్ట్ అనమాట. సో జిలేబీ మోడల్ అనమాట. సో నా లాంగ్ హారం చూపించడానికి అయితే కష్టమైంది నాకు. ఇది కూడా డిటాచబులే. ఇది జిలేబీ మోడల్ అనమాట. ఇవి రెండు కూడా డిటాచబుల్ అనమాట. ఇది తీసేసి ఇది కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లేదు అని అంటే ఇది తీసేసి మనం లాంగ్ హారంకి ఉన్న పెండెంట్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇవి రెండు తీసి కూడా కంటకి పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా కంటకి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఒక నెక్లెస్ ఒక కంటె తీసుకుంటే లాంగ్ హారంకి వచ్చిన పెండెంట్ అండ్ ఈ పెండెంట్లు పాపిడి బిళ్ళలాగా కూడా పెట్టేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తాను, మీకు కంటెకి పెట్టి కూడా చూపిస్తానండి. లాంగ్ హారం కూడా నా పక్కనే ఉంది. సో ఆ పెండెంట్ కూడా నేను కంటెకి పెట్టి చూపిస్తాను. ఈ రెండు కూడా కంటెకి పెట్టి చూపిస్తాను. ఇది కూడా మన లాంగ్ హారంకి పెట్టుకోవచ్చు పెండెంట్. ఆ పెద్ద పెండెంట్ తీసేసి ఆ పెద్ద పెండెంట్ తీసుకొని లాంగ్ హారంది దీనికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందనేది. చూడండి, చూసారు కదా, పెట్టుకుంటే లుక్ ఇది. అసలు వీడియోలో కంటే బయట చాలా బాగా కనిపిస్తుంది తెలుసా. కమ్మలు కూడా తీసుకున్నాను. ఇవి మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం చూపించిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇవి వెయిట్ ఎక్కువ. ఇవి జిలేబీ మోడల్. చూసారా, ఇది మోడల్. సో దీని మీదకి జిలేబీ ప్యాటర్న్ ఉంది కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఇది కూడా జిలేబీ ప్యాటర్న్లోనే ఉంది. చూడండి, కనిపిస్తుంది కదా మీకు, ఇది జిలేబీ. అసలు ఇలాంటివి దొరకవు మనం ఆర్డర్ చేసి చేయించుకుంటే కానీ చాలా బాగున్నాయి తెలుసా అసలు ఇవి పెట్టుకుంటే. కానీ ఇప్పుడు నేను పెట్టుకోను, మీకు జస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఓకే, కమ్మలు చూసేసారు కదా. నేను ఇంకా మీకు డిటాచబుల్ ఇవన్నీ చూపించాలి కదా. సో కమ్మలు అయితే చూసేసిండ్రు మీరు, నేను పక్కన పెట్టేస్తున్నా. అండ్ రీతు కోసం నేను ఇంకొకటి కూడా తీసుకున్నా, అవి కూడా చూపిస్తా. దీని మధ్యలో వేసుకున్నాం. యాక్చువల్లీ ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఒక చేత పెట్టుకోవడం చాలా కష్టంగానే ఉంది మనకి, ఎవరైనా పెడితేనే బాగుంటుంది ఇది. ఓకే, చూడండి, ఇలా అటు ఇటు ఇది వేసుకొని మధ్యలో గోల్డ్ గాజులు వేసుకుంటే ఎంత బాగున్నాయి చూడండి. వావ్, నా చెయ్యి ఎంత అందంగా కనిపిస్తుంది అసలు. ఈ రెడ్ చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగా మ్యాచ్ అయింది చూడండి ఎగ్జాక్ట్గా. ఈ బ్యాంగిల్స్ కూడా లేటెస్ట్ మోడలే. సో అందుకని చెప్పేసి రీతుకు కదా, అందుకే ఇట్లా తీసుకున్నాను అనమాట. సో ఇంకా నేను ఇది వేసుకోలేను, జస్ట్ ఒకటి వేసుకొని చూపిస్తున్నా. బ్యాంగిల్స్ అయితే చూసారు కదా మీరు మోడల్. ఇది కూడా తీసేస్తా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే, డబ్బులు సేవ్ చేసుకొని గోల్డ్ తీసుకోవాలని. ఇంత స్ట్రగుల్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాం కానీ అవి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మనం కష్టం చేసిందంతా మర్చిపోతాం. డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం. అదే సేవ్ చేసుకుందాం అనుకుని గోల్డ్ కొనుక్కోవచ్చు. గోల్డ్ కొనుక్కుంటే మన ఆపదకి అవసరానికి వస్తుంది. ఎందుకంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆ టైంలో మనకి ఎవ్వరు హెల్ప్ చేయకపోతే ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతాయి. సో అందుకని చెప్పేసి మనకి ఇలాంటివి మన ఆపదకు పనికి వస్తాయి అని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ నాకేదో గోల్డ్ ఉందనో నేనేదో కొనుక్కున్నానో సో నేనైతే చూపించట్లేదు. దయచేసి అట్లా మాత్రం అనుకోవద్దు. నేను ఈ గోల్డ్ వీడియోలు ఏది చేసినా కూడా అవి మోటివేషన్ కోసం మాత్రమే చేస్తాను. మీరు కూడా కొనుక్కోవాలి, సేవ్ చేసుకొని కొనుక్కోవాలి, ఆ ఆలోచన మీలో రావాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను తప్ప ఏదో గోల్డ్ కొనుక్కున్నాను చూపించాలన్నది మాత్రం నా ఇంటెన్షన్ అయితే కాదు. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను,
నాకు ఓన్గా జిమ్ ఉంది, నేను సంపాదించుకుంటాను, నేను కొనుక్కుంటాను అనేది మీకు తెలుసు. నా దగ్గర ఎంతో అంతో గోల్డ్ ఉంటుందని కూడా మీకు తెలుసు. నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదో ఎగ్జిబిట్ చేసుకొని మీకు మీ దగ్గర నుంచి నేను ఏదో పొందాలని కాదు, బట్ జస్ట్ మోటివేట్ చేయడానికి మాత్రమే నేను ఇది చేసిన. ఇప్పుడు చాలామంది కొంతమంది ఇంకా ఉంటారు, కొంతమంది మంచి ఆలోచనతో ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి సేవ్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది మాత్రము వీళ్ళ దగ్గర ఉంది కదా మనం కూడా కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో కొనుక్కుంటారు. అట్లా కొనుక్కున్నా కూడా వాళ్ళకి యూజే అవుతుంది. సో పోటీకి కొనుక్కుంటారు కదా, అట్లా కొనుక్కున్నా కూడా వాళ్ళకి యూజే అవుతుంది. నాకు అట్లా కొనుక్కున్నా కూడా సంతోషమే, నాకేం ప్రాబ్లం లేదు. సో నేనైతే నేనేమి రోజు వేసుకోలేను. నేను ఫంక్షన్లకు కూడా అంత రెగ్యులర్గా కూడా నేను ఫంక్షన్లకు వెళ్ళను. జస్ట్ చెప్పాను కదా, అవసరానికి మాత్రమే. డబ్బులు ఉంటే నా దగ్గర ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఇంకొకటి మెయిన్గా డబ్బులు ఉన్నప్పుడు నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆన్లైన్లో మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు అవి తీసుకొని క్యాష్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకు తెలుసా? ఇంట్లో పెట్టుకోండి అంటే మళ్ళీ ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, బాబోయ్ మల్లిక చెప్పింది అందుకే ఇట్లా అయిందని మాత్రం అట్లా అనుకోకండి బాబోయ్, జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే అన్ని లక్షలు తీసుకొచ్చి పెట్టుకోమని నేను చెప్పట్లేను. నేను అనేది ఏంటి అని అంటే, కొంచెం క్యాష్ ఉన్నా సరే ఒక 5,000, 10,000, 20,000, ఒక 50,000, ఒక ₹1,00,000 వరకు తెచ్చుకొని ఎక్కడొక్కడ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, దొంగలు పడ్డప్పుడు దొంగలకు దొరకకుండా. సో ఇవి కూడా నా దగ్గర ఏముంటాయి, బ్యాంక్లోనే ఉంటాయి. సో నేనేమంటున్నానంటే, డబ్బులు ఎందుకు తీసుకోవాలని నేను చెప్తా. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఏదైనా మనం షాపింగ్ చేసుకోవాలి మనం ఏదైనా షాపింగ్ చేసామనుకోండి, ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బిల్లు ఒక 10,000 అయినా, 12,000 అయినా, 13,000 అయినా, 20,000 అయినా సరే ఆన్లైన్లో మనము స్కాన్ చేసి కొట్టేస్తే మనకి ఆ డబ్బుల వాల్యూ తెలియదు. అదే క్యాష్ మీ దగ్గర ఉందనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో ఒక 20,000 పెట్టుకొని వెళ్ళండి, అదే షాపింగ్ చేయండి. ఆ షాపింగ్ 20,000 బిల్ అయితే మీ దగ్గర నుంచి 20,000 క్యాష్ పోతుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ 20,000 అమ్మో వద్దు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ క్యాష్లో మీరు ఆ 20,000లో మీరు ఒక 5-6 వేలు తీసినా కూడా అమ్మో డబ్బులు పోతున్నాయన్న అది అనిపిస్తుంది అనమాట. ఆ బాధ అనిపిస్తుంది. సో ఆ భయము బాధ ఉంటుంది కాబట్టి క్యాష్ ఉంటే ఎక్కువ ఖర్చు పెట్టలేరు. సో క్యాష్ దగ్గర పెట్టుకున్నారనుకోండి, మీకు అట్లా కూడా చాలా సేవ్ అవుతుంది. అదే మీరు అకౌంట్లో అమౌంట్ ఉండి షాపింగ్ చేశారనుకోండి, అందుకనే క్రెడిట్ కార్డు ఉన్నోళ్ళు చూడండి, క్రెడిట్ కార్డు ఉన్నోళ్ళు డెబిట్ కార్డులో తీసుకెళ్ళి షాపింగ్లు ఆన్లైన్ షాపింగ్ చేసేటోళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఇట్లా గీకేసేటప్పుడు తెలియదు, కట్టేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. అదే క్యాష్ ఉందనుకోండి, క్యాష్ మనం ఖర్చు పెట్టలేము. సో అందుకని చెప్పేసి ఆన్లైన్కి క్యాష్తో షాపింగ్ చేసిన దానికి ఆన్లైన్లో షాపింగ్ చేసిన దానికి మనకి డిఫరెన్స్ అదే అనమాట. నాకెవరో చెప్పింది కాదు ఇది, నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది ఒక అదొక ఐడియా మాత్రమే. లాజికల్గా మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది కరెక్టే అని అన్నోళ్ళు కామెంట్ చేయండి. సో బ్యాంగిల్స్ చూస్తారు కదా, నేను కంటె చూపిస్తానని చెప్పాను కదా, ఇది కంటె. ఇది మనకి ఒక తులం నుంచి స్టార్టింగ్ ఉంది, తులంన్నర వరకు వచ్చేస్తుంది. సో దీనికి పెండెంట్ ఎట్లా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు డిటాచబుల్ పెండెంట్స్ ఇప్పుడు ఇది చూసారు కదా మీరు, ఇది చూడండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది కదా, ఇలా కాకుండా నేను ఇప్పుడు చూడండి ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ మధ్యలో తీసేసాను. ఇప్పుడు దీనికే ఇది పెడుతున్నాను చూడండి. ఇది నార్మల్గా నెక్లెస్ ఉంటుంది కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో నుంచి వీటి మధ్యలోకి వెళ్ళి ఇది తీసేసా. ఇది ఇక్కడ ఉంటుంది కదా, మధ్యలో నుంచి తీసేసా. ఇలా కూడా కావాలంటే పెట్టుకోవచ్చు మనము. సో ఇలా చూసారు కదా మీరు. లాంగ్ హారంది కూడా నేను పెట్టి చూపిస్తాను దీనికి. ఇది లాంగ్ హారం పెండెంట్. ఇది మనది షార్ట్ నెక్లెస్. దీనికి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది చూడండి, లాంగ్ హారం పెండెంట్ నేను చిన్న నెక్లెస్కి కూడా పెట్టాను. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలి అని అంటే, ఇలా కూడా పెట్టుకోవచ్చు. మనం ఎన్ని రకాలుగా చేంజ్ చేసి పెట్టుకోవచ్చు ఇట్లా డిటాచబుల్ తీసుకుంటే. సో చూసారు కదా, ఇది కంటెకి పెట్టి చూపిస్తా. ఇప్పుడు కంటెకి నేను ఇందాక చూపించాను కదా, కంటెకి 2 ఉక్సులు ఉన్నాయి ఇటు సైడ్లో అని చెప్పేసి. ఇది మనము కొన్న తర్వాత మనకి ఇవి జాయిన్ చేసి ఇచ్చారనమాట. ఇది కంటెకి చాలా మంచి లుక్ వచ్చింది. చూడండి,
ఆ పెండెంట్స్ మనం ఇట్లా కంటెకి కూడా పెట్టుకోవచ్చు. నేను కంటె మాత్రం పెట్టుకొని చూపిస్తాను, ఎందుకంటే నేను కూడా పెట్టుకోలేదు ఇప్పటిదాకా. ఇది చేయించిన దగ్గర నుంచి నేను పెట్టుకోలేదు అసలు. చూద్దాం ఎట్లుంటుందో. లోపల ఒక నెక్లెస్ ఉంది కదా, అది కనిపిస్తుంది. సో కంటె లుక్ ఇది, చూసారు కదా. సో ఇది అయితే చాలా బాగుంది. ఇది చాలా సింపుల్గా చిన్న చిన్న టెంపుల్స్కి కానీ, ఇంట్లో ఏదైనా పూజలు కానీ, చిన్న చిన్న ఫెస్టివల్స్ ఏదైనా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు హైలైట్ ఏంటంటే ఈ బుట్టలు, నార్మల్ బుట్టలు ఇవి దేని మీదైనా భలే సెట్ అయిపోతుంది. సో ఇదే పెండెంట్ చిన్నది కూడా నేను పెట్టి చూపిస్తా. ఇది చిన్న పెండెంట్. సో సింపుల్గా కావాలి అనుకుంటే మనము ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, ఇప్పుడు మనం ఒక నెక్లెస్ తీసుకున్నాం, ఒక కంటె తీసుకున్నాం, ఒక లాంగ్ హారం తీసుకున్నాము. దాన్ని ఎన్ని రకాలుగా చేంజ్ చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ డిటాచబుల్ కాబట్టి మనం ఇట్లా చేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ పెండెంట్స్కి మనం ఏదైనా అవి బీడ్స్వి ఉంటాయి కదా, గ్రీన్ బీడ్స్వి, మెరూన్ అదే రెడ్ బీడ్స్వి అట్లాంటివి ఉంటాయి కదా, వైట్వి, పర్ల్స్. సో అట్లాంటివి కూడా అన్నీ వేసుకోవడానికి వెనక సైడ్ ఒక లింక్ కూడా ఇచ్చారు. సో దాంట్లో కూడా మనం ఆ పూసలతో కూడా వేసుకోవచ్చు అనమాట. అదే ఆ బీడ్స్ తోటి, గ్రీన్ బీడ్స్, రెడ్ బీడ్స్, వైట్ పర్ల్స్, వాటితో కూడా మనము ఈ పెండెంట్ని పేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా చాలా బాగుంది. మీకు నేను ఇవన్నీ అటాచ్ చేసి చూపించాను కదా, ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి. అంటే నాకు కూడా తెలవాలి కదా ఏది బాగుంది అనేది, నాకు నచ్చింది మీకు నచ్చిందా లేదంటే ఎట్లా బాగుంది అనేది కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా దీంట్లో. అందులో ఈ రెడ్ బ్యాంగిల్స్లో మధ్యలో వేస్తే ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే ఆ బ్యాంగిల్స్లో మధ్యలో రెడ్ ఉన్నాయి కదా, అందుకు దానికి బాగా మ్యాచ్ అయిందనమాట. సో నాకైతే బాగా నచ్చినాయి. సో ఇదనమాట. ఇవి నేను లాస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో చూపించినవన్నీ రీతు కోసం తీసుకున్నవి. లాంగ్ హారం మాత్రం నా కోసం తీసుకుందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, రీతు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనే గోల్డ్ ఇస్తా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇవ్వ. నేను ముందు మీరే సాక్ష్యం దీనికైతే. లవ్ మ్యారేజ్ చేసుకుంటే అసలు ఈ గోల్డే ఇవ్వ. నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనే, నేను పెద్దగా మ్యారేజ్ చేసినప్పుడు గోల్డ్ పెడితే ఇంకా గోల్డ్ చేపిస్తాను నేను. అవన్నీ పెట్టి అంటే నా డ్రీమ్ అనమాట, రీతుకి పెద్దగా పెళ్లి చేయాలి అని చెప్పేసి. లవ్ మ్యారేజ్ చేసుకుంది అనుకోండి, ఆమె ఇష్టం, ఇంకా నేనైతే గోల్డ్ ఇయ్యను. సో అదనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఇది పెట్టుకొని చేసేస్తాను, ఇంకా అవుటర్ ఇచ్చేస్తాను, ఇంకా మళ్ళీ చేంజ్ చేయించాను. ఇంకా ఇవైతే నా పాత బుట్టలు, మీకు తెలుసు ఈ బుట్టలు ఎంతైందో చెప్పలేదు కదా మీకు ఇంతకీ. ఇవి నా పాత బుట్టలు, ఇవి కూడా 4.7 అంటే దగ్గర 5 తులాస్ ఉన్నాయి. ఈ బుట్టలు కూడా వెయిట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవన్నీ నేను మళ్ళీ అటాచ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టి మళ్ళీ బ్యాంక్కి పంపించేయాలి. ఎంత అయింది అంటే ఇప్పుడు ఇది వచ్చేసి 9 తులాస్ ఉంది ఈ చిన్న నెక్లెస్. అండ్ ఈ కంటె వచ్చేసి ఒక తులంన్నరకి మధ్యలో ఉందన్నమాట, కొంచెం పాయింట్స్ డిఫరెన్స్. అండ్ ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి 5 తులాస్. ఇంకేంటి, ఇవి రీతుకి తీసుకున్నవి కదా జిలేబీ మోడల్, అవి కూడా 5 తులాస్. సో దగ్గర బాగానే అయినాయి. ఎంత అయ్యి ఉంటాయి అనేది మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మనం అంత ప్రైస్ చెప్తే మంచిగా ఉండదు. సో ఎన్ని తులాలు అనేది మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఎన్జేజీలో తీసుకున్నాను. నేను అది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి నేను అందులో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఏం పెట్టలేదు. అది నేను నా బ్లాగ్, నా కళ అని చెప్పేసి నేను తీసుకున్నాను కాబట్టి దాంట్లో డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ నేను ఏమి ఇవ్వలేదు. సో నేను దాంట్లో అడిగారు, కలెక్షన్ బాగుంది కాబట్టి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి నకోడా జ్యువెలరీస్ అనమాట. నకోడా జెమ్స్ అండ్ జ్యువెలరీస్, ఎన్జీజే. నేను దాంట్లో చెప్పాను కానీ నేనేమి అది ప్రమోషన్ కాదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ నేను ఏమి కూడా నేను ఇవ్వలేదు. కానీ ఆ వీడియో కింద చాలామంది అడిగారు, అక్క కలెక్షన్ బాగుంది, మేము కూడా కొనాలనుకుంటున్నాము, ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అని అడిగారు. సో ఇది కూడా ప్రమోషన్ వీడియో కాదు. కావాలంటే మీరు కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి కొనుక్కోండి, లేదంటే లేదు. నేను డిస్క్రిప్షన్లో మాత్రం నేను ఏమి అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం ఏమి చెప్పట్లేదు. నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. ఎన్జీజే నకోడా జెమ్స్ అండ్ జ్యువెలరీస్, అది కూకట్పల్లిలో ఉంది. కూకట్పల్లిలో కూడా ఎక్కడ ఉంది అని అంటే కూకట్పల్లిలో మన
అదేమంటారు అక్కడ కేఎఫ్సీ ఉంటుంది, పక్కనే కేఎఫ్సీ ఉంటుంది అనమాట. మన రెమెడీ హాస్పిటల్ నుంచి లోపలికి వస్తే ఎన్జీజే జ్యువెలరీస్ అంటే మీకు లొకేషన్ చూపించేస్తుంది. దాని పక్కన మా ఊరి బిర్యానీ అని ఉంటుంది అక్కడ. మా ఊరి బిర్యానీకి ఎదురుంగా అనమాట. దాని పక్కన ఈ జ్యువెలరీ షాప్ వెనకనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనుకుంటా. అయ్యప్ప స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే కేఎఫ్సీ ఉంటుంది. సో ఇవి అవన్నీ సమూహంగా ఉంటాయి అన్నమాట. సో మీరు వెళ్ళి తీసుకోవాలనుకుంటే తీసుకోండి, తీసుకోవద్దు అనుకున్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. జ్యువెలరీ ఎలా అనిపించింది అనేది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ ఫాలో ఫర్ మై వీడియోస్. మల్లిక రాఘవేందర్. జై హింద్.